అన్నింటికంటే పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అప్పటి వరకు ముక్కు మొహం తెలియని వ్యక్తులే ఒక్క వివాహ బంధంతో జీవితకాలం ముడివేసుకుంటారు. అలాంటి జీవితానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ఒకరు కోపానికి పోతే మరొకరు శాంతంగా ఉండాలి. అలాంటి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే జీవితం చిన్నభిన్నమవుతుంది. వారిద్దరికే కాదు, ఆ తర్వాతి తరానికి కూడా జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ తల్లిదండ్రులే ఆవేశపడి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే వారి పిల్లల జీవితం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆర్థిక ఇబ్బందులు లేవు. హాయిగా సాగిపోతున్న తమ కాపురంలో ఓ చిన్న సమస్య చిచ్చుపెట్టింది. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు దారితీస్తుంది. దీంతో ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. మియాపూర్కు చెందిన జంగం సందీప్కు మంచిర్యాలకు చెందిన కీర్తికి 6 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అమీన్పూర్ టానా పరిధి బంధం కొమ్ములోని శ్రీధం హిల్స్లో కాపురం ఉంటున్నారు. వీరికి 3 ఏళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. పాప పుట్టినరోజు విషయంలో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బయటకు వెళ్లిన సందీప్ తిరిగి ఇంటికి వచ్చేసరికి కీర్తి ఇంటి పైకప్పు సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సందీప్ కీర్తిని కిందికి దించాడు. తన తండ్రికి ఫోన్ చేసి కీర్తి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ తర్వాత అదే సీలింగ్కు ఉరి వేసుకుని సందీప్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో చిన్నారులు మియాపూర్లోని సందీప్ తండ్రి వద్ద ఉన్నారు. ఇక ఈ ఘటనపై కీర్తి తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తల మధ్య చిన్న కలహాలు రావడంతో ఇద్దరు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ఇప్పుడు అందరినీ కలిచివేస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ అమీన్పూర్ ప్రాంతంలోని బంధం కొమ్ములో శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో వీళ్ళైతే వాళ్ళ సొంత హౌస్లో అయితే నివసిస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తల మధ్య కూడా చిన్న కలహాలు రావడంతో వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే కనుక ఆదివారం సమయంలో జంగం సందీప్ అలాగే కీర్తి వీళ్ళిద్దరూ కూడా 6 సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసుకుని. అయితే ఇద్దరు కలిసి ఇక్కడ అమీన్పూర్ ప్రాంతంలోనే వాళ్ళ ఓన్ హౌస్లో ఉంటున్నారు. అయితే ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే ఇక్కడ ఇద్దరి మధ్య కూడా ఎలాంటి గొడవలు కూడా ఇప్పటి వరకు అస్సలు లేవు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల పాప అలాగే 14 నెలల బాబు అయితే ఉండడం జరిగింది. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా హ్యాపీగా వాళ్ళు జీవిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ నిన్న ఆదివారం సమయంలో పాప బర్త్డే సందర్భంగా వీళ్ళిద్దరి మధ్య అయితే చిన్న గొడవలు రావడం జరిగింది. పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయం మీద చిన్న గొడవ రావడంతో ఇద్దరు కూడా చిన్న విభేదాలు అయితే అప్పటికప్పుడు తలెత్తాయి. అయితే అక్కడ కీర్తి చిన్న మనస్తాపానికి గురవడం వల్ల ఇంట్లో ఎవరో లేని సమయంలో ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయిన ఘటన అయితే ఇప్పుడు మనందరినీ కలిసివేస్తుందని చెప్పాలి. అయితే అదే సమయంలో ఇక్కడ సందీప్ తండ్రి మియాపూర్లో ఉంటారు. అయితే బర్త్డే సందర్భంగా వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం కోసం అని చెప్పేసి పిల్లలిద్దరిని కూడా సందీప్ తండ్రి మియాపూర్ హౌస్లో అయితే ఉంచడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ గొడవ జరిగిన తర్వాత సందీప్ బయట మార్కెట్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వచ్చి చూసేసరికి ప్రీతి ఫ్యాన్కి ఊరేసుకున్న తర్వాత ఇది వెంటనే చూసిన తర్వాత సందీప్ తీవ్ర మనస్తాపానికి గురై వెంటనే తండ్రికి మియాపూర్లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి అయితే చెప్పడం జరిగింది. ఇలా ప్రీతి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అయితే ప్రీతిని కిందకి దించి మళ్ళీ వెంటనే తను అదే ఫ్యాన్కి ఊరేసుకుని ఇక్కడ సందీప్ అయితే మరణించడం జరిగింది. ఈ 2 మరణాలు ఒకేసారి సంభవించడం వల్ల ఇటు 2 వైపుల కుటుంబాలు కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పుడు వీళ్ళిద్దరూ చనిపోవడం వల్ల ఇటు పిల్లలు కూడా
అనాథలుగా మిగిలిపోయారని చెప్పాలి. ఇప్పుడు పిల్లలు ఇలా అనాథలుగా మిగిలిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు చూసుకోవాలనే ఒక ఆలోచన అయితే నెలకొంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం భార్యాభర్తల మధ్య ఇలాంటి కలహాలు అనేవి ఎక్కువగా అండర్స్టాండింగ్ లెవెల్స్ మిస్ అవ్వడంలోనూ, అలాగే ముఖ్యంగా జాబ్ విషయాల్లోనే అయితే ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య అయితే చిన్న గొడవే జరిగింది, కానీ అక్కడ మనస్తాపానికి గురవడం వల్ల ఇక్కడ వైఫ్ చనిపోయింది. అయితే వైఫ్ చనిపోయిన తర్వాత నేనెందుకు బ్రతకడం అని అనుకుని సందీప్ అయితే ఇక్కడ మరణించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రీతి తండ్రి ప్రభాకర్ చెప్పిన మాటల కొరకు మియాపూర్ పోలీసులు అలాగే అమీన్పూర్ పోలీసులు ఈ కేసు మీద అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అమీన్పూర్ పోలీసులు ప్రస్తుతం ఈ కేసు మీద కేసు నమోదు చేసుకుని ప్రభాకర్ చెప్పిన మాటల కొరకు ఈ కేసును అయితే కనుక వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య ఇక్కడ కలహాలు రావడం వల్ల ఇద్దరికిద్దరు చనిపోయి ఉండొచ్చనే ఒక ఆలోచనలు అయితే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇద్దరి మధ్య గొడవలు జరగలేదు, ఎప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడలేదు, ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారనే ఒక మాటలు అయితే నైబర్స్ నుంచి అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి కేసులు ఎక్కువగా నెలకొంటున్న సమయంలో ఇటు పోలీసులతోనే పాటు అలాగే అందరూ కూడా ఎప్పుడైనా కానీ భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళను ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే ఇలాంటి కేసులను అయితే తగ్గించవచ్చు అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఈ కేసు మీద అయితే కనుక పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు.